విశ్వసించువాడు కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా 28:16. విశ్వసించువాడు కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించువాడు ఏమంట? దేవునికి మహిమ కలుగును కాక. నేను విశ్వసిస్తున్నాను కనుక కలవరపడను అని చెప్తామా? ఎవరిని విశ్వసిస్తున్నామా? నేను యేసయ్యని విశ్వసిస్తున్నాను కాబట్టి నేను కలవరపడను. ఎందుకంటే ఆయన కలవరాన్ని తీసుకొచ్చే దేవుడు కాదు, హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. మన పరిస్థితులను మార్చే రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కలత చెందడం అనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తే ప్రతి విషయంలో భయం కలిగి ఉంటాం, అవునా? ప్రతి విషయంలో నిరీక్షణ కోల్పోయిన వారంగా ఉంటాం. కానీ యోహాను సువార్త 9:4 ప్రకారం, యోహాను సువార్త 9:4 ప్రకారం మనం బ్రతికితే మనం కలవరపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ఒకసారి విశ్వాసం అనేది తీసేస్తే, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం కదా. సరే, విశ్వాసంలో తీసేస్తే శ్వాస వస్తుంది, అవునా? శ్వాస లేకుండా బ్రతకగలుగుతాము. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఆకలి గొప్పదా, నిద్ర గొప్పదా, కోరిక గొప్పదా? ఇంకా ఆకలి, కోరిక, దాహం, తర్వాత విశ్వాసం. సో ఈ ఐదిట్లో ఏది గొప్పది అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? అన్నం లేకుండా బ్రతకగలుగుతామా? 50 రోజులు బ్రతకగలుగుతాం అన్నం లేకుండా. నీళ్లు లేకుండా బ్రతకగలుగుతామా? 4 రోజులు బ్రతకగలుగుతామంట, వితౌట్ వాటర్ సర్వైవింగ్, సైన్స్ చెప్తుంది. కోరిక లేకుండా బ్రతకగలుగుతామా? సాధువులు అరణ్యానికి వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు, తపస్సు చేస్తూ జీవిస్తున్నారు. కాబట్టి వి క్యాన్ లివ్, వి క్యాన్ సర్వైవ్, అవునా అండి? కోరిక లేకుండా. ఇంకా విశ్వాసం అంటే శ్వాస లేకుండా ఎన్ని గంటలు బ్రతుకుతారు మనిషి? 1 గంట ఆపండి చూద్దాం, హాస్పిటల్ పోరేమో. సో ఈరోజు మన జీవితంలో మనకు ఆకలి కంటే గొప్పది శ్వాస కదా. మరి నిద్ర కంటే గొప్పది శ్వాస. నిద్రపోకుండా బ్రతకగలుగుతామా? మనము బ్రతుకుతాం, అవునా అండి? మధ్యాహ్నం నిద్రపోయేటోళ్ళు నిద్రపోద్దండి అంటే నిద్రపోద్దండి అంటే నిద్రపోకుండా ఉంటాం. అంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఒక దినమంతా మనం ఒక 2 రోజుల వరకు నిద్ర లేకుండా ఉండగలుగుతామా? లేదు. ఎప్పుడైనా ట్రై చేసినారా? నేను చాలాసార్లు ట్రై చేసినాను కాబట్టి నిద్ర కూడా లేకుండా బ్రతకొచ్చు. కానీ శ్వాస లేకుండా 1 గంట బ్రతికితే చాలా కష్టం. అయితే శ్వాసను ఆధీనం చేసుకున్నవాడు నీళ్లలో కానీ, లేకపోతే శ్వాసను బిగట్టి బ్రతకగలిగిన వాడు 1 గంట 2 గంటలు, మహా అంటే 3 గంటలు దాటితే ఇక బ్రతకలేడు. అంటే యోగా చేసే వాళ్ళు ఈ మధ్యలో శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని ఆధీనం చేసుకుంటున్నారు. మరి మిలిటరీలో ఉన్న వాళ్ళు నీళ్ళలో కొంచెం సేపు ఉండగలిగేటట్టుగా శ్వాసం లేకుండా ఒక 10 నిమిషాలు, అర్ధ గంట అట్లా ప్రాక్టీస్ చేసి 1 గంట పైన, అట్లీస్ట్ 1 గంటన్నర పైన వాళ్ళు సాధన చేసిన దాన్ని బట్టి 3 గంటల వరకు కూడా శ్వాస లేకుండా బ్రతకొచ్చు. కానీ ఆఫ్టర్ దట్ కష్టం. నిద్ర లేకుండా 1 దినం ఉండొచ్చు, ఆకలి లేకుండా 50 రోజులు ఉండొచ్చు, దాహం లేకుండా 4 రోజులు ఉండొచ్చు, కోరిక లేకుండా జీవితకాలం ఉండొచ్చు. అందుకే సాధువులు సన్యాసం ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నారు, మాకేం కోరికలు వద్దు అనేసి. ఏం కావాలంట? వాళ్ళ ఐహిక విచారం అంతా దేవుడిని వెతుకుటకు వెళ్ళిపోతున్నారు. అంటే కోరిక కూడా లేకుండా మనిషి బ్రతకొచ్చు, బట్ శ్వాస లేకుండా బ్రతకలేదు. శ్వాస ఈజ్ ఈక్వల్ టు విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. సో విశ్వాసం లేకుండా ఒక విశ్వాసి సర్వైవ్ అవడము చాలా తప్పు. ఒకటి విశ్వసించేవాడు కలవరపడడు అని అంటున్నాడు, అవునా అండి? ఏమంటున్నాడు? విశ్వసించేవాడే కలవరపడడు. ఎవరిని విశ్వసించాలి? నేను సృష్టించిన సృష్టికర్తను. మరి మన శ్వాసలో చూడండి, అంటే ఒక శబ్దం వస్తుంది, బయటకు వదలండి,
అవునా? ఒక శబ్దం వస్తుంది. అంటే యేసు అనేది మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తుంది. ఎగేసుకోవడాన్ని ఏ అనుకుంటే దిగేసేదాన్ని అంటే విడువడాన్ని, శ్వాసను విడుదలని సు అని వస్తుంది. అంటే నీ శ్వాసను కూడా ప్రభు ఉన్నాడు. ఆ శ్వాస లేకున్న క్షణము కూడా బ్రతకలేని బ్రతుకు మనం బ్రతకాలి. సో అప్పుడు కలవరం లేని స్థితి. అందుకే ఆత్మ చేత నింపబడిన వారే ఆత్మలో జీవించు వారే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 9:4 తీసి చదవండి. యోహాను సువార్త పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెనంట. అంటే దేవుడు తన కార్యార్థమే మనల్ని లోకానికి పంపి ఉన్నాడు కనుక మనము చేయొచ్చు ఉండాలి. హల్లెలూయా. ఎలా చేస్తుండాలి? ఏ విధంగా చేస్తుండాలి? దేవునికి మహిమకరంగా మన కార్యాలు ఉండాలి. పగలు ఉన్నంత వరకు అంట. మరి చీకటి రాబోతుందా? రాబోతుంది. ఒకరోజు మనం బైబిల్ ఇంట్లో పెట్టుకుంటే కేసులు పడే దినాలు వస్తాయి. కాబట్టి బైబిల్ ఇంట్లో కాదు పెట్టుకోవాల్సింది, ఒంట్లో పెట్టుకోవాలి. ఆమేన్. సో బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలి? మనస్సులో పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తిని వివాహము చేసుకోవాలంటే ఎట్లా అంటే పూర్ణ అంగీకారముతో వాళ్ళని అంగీకరిస్తూ వారిద్దరూ ఏక శరీరులుగా మార్చబడతారు. హల్లెలూయా. సో అలాగే హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నప్పుడు, ఆయన మనసును తెలుసుకోవాలని ఆశపడుతున్నప్పుడు, ఆ మనస్సు వాక్యమే అయినప్పుడు, ఆ దేవుడు వాక్యమే అని చెప్పబడుతుంది. యోహాను సువార్త 1:1. అవునా అండి? అది ఎందు వాక్యం ఉండేది? వాక్యం దేవుని యొద్దనే, వాక్యం దేవుడై ఉండేనా అని ఉంది. అంటే ఆ వాక్యమే దేవుడు. కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, వాక్యములో నువ్వు మింగిల్డ్ చేసుకుంటున్నప్పుడు, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు అన్ని అప్పుడే మారిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చీకటి దినాలు రాబోతున్నాయి. ఈ రోజు స్వాతంత్రంగా సువార్త చెప్పగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం, బైబిల్ మోసుకొని వెళ్ళగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఒక దినం వస్తుంది బైబిల్ ని తీసుకెళ్ళడానికి కూడా భయపడాల్సిన దినాలు వస్తాయి. సో అలాంటి దినాల లోపుగా మనం ఏం చేయాలంటే వాక్యమును నువ్వు నింపుకోవాలి. అట్లీస్ట్ ఒక ఆపిల్ తింటే అంట రోజు డాక్టర్ కి దూరం అయిపోతామంట. మరి ఒక్క వాక్యం నేర్చుకుంటే డెవిల్ మనకి దూరం అయిపోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి రోజు వాగ్దానాలు వాట్సాప్ లో షేర్ చేస్తుంటాము, గ్రూప్ లో షేర్ చేస్తుంటాం. కానీ ఎన్ని వాగ్దానాలు మనం నేర్చుకుంటున్నాం? ఈ వాగ్దానం ఈ రోజు నా కోసం వచ్చింది అనిపించిన వాగ్దానం అన్నా నీ హృదయంలో నిలబడిపోయిందా? రెఫరెన్స్ నీకు ఉండగలిగిందా? అది నువ్వు ఆలోచించగలిగితే నువ్వు నడిచే బైబిల్ గా మారిపోతావు. హల్లెలూయా. సో వెలుగున్నంత వరకే మనం కష్టపడాలి. చీకటి దినాలు వచ్చిన తర్వాత కష్టపడలేము. మరి మలాకి తర్వాత ఉన్న దినాలన్నీ మౌన దినాలుగా చెప్పబడుతున్నాయి. మౌన దినాలంటే అక్కడ ఏ ప్రవక్తతో దేవుడు మాట్లాడలేని దినాలు. తర్వాత దేవుడు మత్తయి సువార్తలో ఎహెజ్కేలు, రూతు, ఎలిజబెత్ ఆ దినములలో దేవుని యొక్క స్వరం వారికి వినబడడం స్టార్ట్ అయింది. మరియకు వినబడడం స్టార్ట్ అయింది. సో క్రీస్తు పుట్టుక వరకు 14 సంవత్సరాలు మౌన సమయంగా ఉండిపోయిందట. ఇప్పుడు మనం ఎత్తబడితే ఇక పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పనిచేయడము ఆపివేయడం జరుగుతుంది. కాబట్టి ఎత్తబడక ముందు ఏం చేయాలంట? అనేకులను రక్షించడానికి కావలసిన ఒక మాదిరికరమైన జీవితం మనం జీవించాలి. వెలుగుతో కూడిన జీవితం మనం జీవించాలి. యేసుతో కూడా ఒక్క రోజు మనం దూరంగా అవడానికి వీలైన జీవితం జీవించాలి కదండి. మరి వెలుగుమయమైన జీవితం జీవించడం అంటే చీకటికి మనకు పొత్తు కుదురుదు అన్న రీతిగా వెలుగుమయమైన జీవితం జీవించాలి. వెలుగుమయమైన జీవితం అంటే ఎప్పుడు ఆత్మలో ఉండాలి. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం? ఫోన్స్ లో ఉంటాం. రాత్రి కొంతమంది కంప్లైంట్, అక్క రాత్రి అంతా మా ఆయన ఫోన్ చూస్తుంటాడక్క, చెప్పక్క అని. ఏంటి చెప్పేది? పిల్లలా చెప్పనిక? పెద్దోళ్ళే కదా వాళ్ళు. రాత్రంతా ఫోన్లలో ఉంటున్నారంట. మరి వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నట్టు? చీకటితో సహవాసం చేస్తున్నట్టు. కాబట్టి మనము ఒక మంచి స్నేహితురాలను ఎన్నిక చేసుకోవడం కూడా దేవుడిచ్చినటువంటి కృపనే. ఆమేన్. మరి ఈ రోజు మన క్రీస్తుడు స్నేహితుడిగా కలిగి ఉంటే మనం వెలుగు దినాలతో సహవాసం చేస్తున్నట్టుగా ఉంటుంది.
హల్లెలూయా. సో క్రీస్తుని సహవాసం కలిగి మనం పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండగలిగితే ప్రతిదీ తేటగా కనబడించడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ప్రతి దాన్ని తేటగా నువ్వు చూడగలుగుతున్నప్పుడు కలవరం నీలో ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు అందరూ మాస్క్ వేసుకున్నారు. ఎందుకు? వైరస్ ఉందని. గాలిలో ఉందంట వైరస్, పక్షిలో ఉందంట వైరస్. కాబట్టి ఎవరైనా మనల్ని తాకాలంటే ముందర శానిటైజర్ వేసుకోవాలి, గ్లౌజెస్ వేసుకునే వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు. ప్రైజ్లో మరి ఈ రోజు మళ్ళా మనము ఏం తీసేసినామని మాస్కులు రిమూవ్ చేసి బ్రతికేసిన. అంటే ఈ రోజు ఆ గాలిలో ఉంటున్న బ్యాక్టీరియా మనల్ని చంపలేని పరిస్థితిలోకి వచ్చిపోయే మామూలు బ్యాక్టీరియాగా మారిపోయినందువలన మనలో ఉంటున్న జీవకణాలు సజీవంగా ఉన్నందువలన దానిని మనం ఎదిరించగలుగుతున్నాం. అయితే ఒక టైంలో మృత కణాల సంఖ్య గాలిలో ఎక్కువగా ఉన్నందువలన మనమందరము ఏమైపోయినామండి? భయపడుతూ చచ్చిపోయినారు చాలా మంది. సమాధులకి స్థలమే లేదు. మా ముందర కానీ ముందర ప్లేస్ ఉంది, నో ప్రాబ్లం. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి సమాధులు దొరకని, స్థలము దొరకని సమాధులు ఎన్నో మనము కరోనా సీజన్ లో చూడగలిగాం. అయితే ఇప్పుడు మన జీవితాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మనం వర్ధిల్లుతూ జ్ఞానాభివృద్ధిని కలిగి ఉండాలి. ధనాభివృద్ధిని, ధనాన్ని సంపాదించడాన్ని బట్టి మనము దేవుని చిత్తం చేయవారం కాదు, కానీ జ్ఞానాభివృద్ధిని కలిగి మనం దేవుని చిత్తం చేయవారుగా ఉండాలి. హల్లెలూయా. మరి దేవుని చిత్తము మనం చేయడం అంటే ఏంటండి? పరలోకమందు నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. ఆయన రాజ్యం మన జీవితంలో ఉండడమే దేవుని చిత్తం. ఆయన రాజ్యము దేవునిక సంతోషమైంది, సమాధానమైంది, ఐశ్వర్యం ఉంది, ఆశీర్వాదం అందులోనే దాగి. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనకి ఏముండాలంట? ఆయన చిత్తము చేయగలగాలి అని ఒక డిజైర్ ఉండాలి. ఆత్మలో నడవాలి, ఆత్మలో అన్యూనత కలిగి ఉండాలి, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలనే కోరిక మనం కలిగి ఉండాలి. అయితే మనమందరం పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మాత్రం చాలా చక్కగా చేసాము. అయితే అందులో జీవించు. పరలోకమందు ఎవరున్నారు? మనకి మన తండ్రి ఉన్నాడు. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. సో ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే చక్కగా నిలబడినారు పుత్రుడా అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధ జీవితం జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్ను కుడికైనా ఎడమకైనా తిరగకుండా చక్కగా నిలబెట్టగలిగాక నడిపింపును కలిగి ఉండాలి. ఆమె సో ఎప్పుడైతే మనము ఆ నడిపింపును కలిగి ఉంటామో దేవుని యొక్క హృదయాన్ని మనం గెలవగలుగుతాం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ముందరికి వెళ్ళగలుగుతాం. మరి అలా ఉండగలగాలంటే నీ యొక్క నడిపింపులో ఏమై ఉండాలి, మనము ఎలా నడిపించబడాలి అనేది మనం వాక్యం ద్వారా ధ్యానిస్తే ఆయన ఆజ్ఞలను పాటించడమే దేవునికి ఇష్టమైన బలి అర్పణ. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం ఉంటది. మన కార్యం జరిగినా జరగకపోయినా, ఉన్నా లేకున్నా నేను యేసునందు ఆనందించేదను అని అంటున్నాడు ఆమోసు ప్రవక్త. హల్లెలూయా. ఎవరైనా ఆనందించాలంట? చాలలో పశువులు లేకున్నా, మందలో గొర్రెలు ఉన్నా లేకున్నా, ద్రాక్ష తీగలకి ద్రాక్షవల్లులు ఉన్నా లేకున్నా నేను యేసులో ఆనందిస్తాను అని అంటున్నాడు. యేసునందు ఆనందించగలి, నిరంతరం ఆయనను ఆరాధించగలగాలి. ఆరాధన అంటే నోటితో చేసేది కాదండి, హృదయంతో చేసేది, ఆలోచనతో చేసేది, నీ ప్రవర్తనతో చేసేది, దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతికేది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 చూడండి. దేవుని ఎరగని వారుగా, క్రీస్తుకు దూరస్తులుగా, వాక్యం తెలియని ప్రజలుగా ఉన్నారు. ఇది ఏనా? ఇప్పుడైతే విధిగా వాక్యం దొరుకుతుంది. ఎక్కడ యూట్యూబ్స్ లో కావచ్చు, టీవీలో కావచ్చు, రేడియోలో కావచ్చు, మరి ఒక వీధికి 4-5 చర్చిలు ఉన్నట్టుగా మనం కనబడుతున్నాం ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇంత గొప్ప సువార్త జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా వాక్య ధ్యానంలో లేము, దేవుని ప్రేమించలేకపోతున్నామంటే మనకంటే దౌర్భాగ్యం లేదండి. అయితే వాక్యాన్ని ధ్యానిస్తున్న నువ్వు ఇప్పుడు ప్రజెంట్ గా దేవుని నువ్వు ఎలా సంతోషపెట్టగలుగుతున్నావు? దేవుని నువ్వు ఎలా గణపరచగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించాలి. నీ పక్కన వాళ్ళ కొరకు ఎంతగా ప్రార్థించగలుగుతున్నావు? ఎంతమంది నశించిపోతున్నారు.
అయితే నీ జీవితంలో సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, వ్యర్థం చేస్తున్నావు. క్షణం కూడా వేస్ట్ కాకూడదంట. కన్ను కొట్టి తెరచగలిగేంత సమయం కూడా వేస్ట్ కాకుండా నువ్వు ఎవరికైనా ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తున్నావా? ఒక్కరినైనా నశించిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రార్థన నీ జీవితంలో ఉందా? అయితే ఆలోచన, నిరీక్షణ, ఏది నిరీక్షణ? నాకు కావాల్సింది జరగలేదు దేవా, నా జీవితంలో ఏం కార్యం జరగలేదు, నా పరిస్థితులు ఏం కార్యం జరగలేదను దేవుని గుణిగే స్వభావం కలిగి ఉన్నావా? మరి ఆయన నామం ఎలా ప్రసిద్ధపరచబడుతుంది? నువ్వు ఎప్పుడు విమర్శించుకుంటూ నీ జీవితాన్ని గురించి బాధపడుతూ చింతిస్తూ వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళతో నాకేం పని, వీళ్ళతో నాకేం పని అంటూ నువ్వు గొడవ పడుతూ ఇంకా లోకానుసారమైన ముసలమ్మ ముచ్చటలు మాట్లాడుతూ ఉంటే దేవుడికి ఇష్టమైన పాత్రలుగా మనం ఉంటాం. కానీ దేవుని ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మనం ధ్యానిస్తూనే ఉన్నాం కదండి. మరి ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఏమున్నా లేకుండా నేను వేసినందు ఆనందిస్తాను, ఆయనను ఆరాధిస్తానని ఆమోసు ప్రవక్త లాగా మనం ఉండగలిగితే నేను చేయనది నా సేవకులైన మీకు చెప్పక మానుదునా అని అన్నారు. అదే ఆమోసు ప్రవక్త. సో మనం దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో అది నీకు చెప్పకుండా ఏది చెయ్యడు. ప్రతిదీ మీకు బయలుపరచబడుతుంది, ప్రతిదీ మీకు అనుగ్రహించబడుతుంది, మనం నడిపించబడతాం. హల్లెలూయా. సో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు అని మనం ఎవరికి పడితే వాళ్ళకి వాక్యాన్ని చెప్పలేని పరిస్థితి ఒక రోజు వస్తుంది. కానీ ఈ రోజైతే మనకు స్వాతంత్రం ఉంది, ఈ రోజైతే మనకు నడిపింపు ఉంది. కాబట్టి ప్రభా ఈ రోజు నేను ఎవరిని కలుసుకోవాలి, ఒక నెలలో ఒక్కరినైనా నేను రక్షించగలగాలి. సో వాళ్ళ గురించి మొదట ప్రార్థన 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 చేయండి. తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీ ఆధీనంలోనికి రాగలుగుతారు, వాళ్ళని దేవునికి ఒప్పగించగలుగుతారు. ఒక్క క్షణమైన మనం దేవునికి దూరంగా ఉండకూడదు. కానీ క్షణము కూడా నేను నిన్ను విడిచి ఉండలేను అనే ఒక ఆలోచనతో మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజైతే మనం దేవుని జ్ఞాపకం చేసుకోగలిగేంత గొప్ప వాక్యం మన హృదయంలో, మన జ్ఞానంలో, మన తలంపులలో ఉంది. హల్లెలూయా. అంటే ఇంత గొప్ప జ్ఞానము ప్రభు మనకు అందించినందుకు దేవునికి కృతజ్ఞతగా ఉండాలా లేదా? ఎస్, ఉండాలి. మరి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్య ప్రకారం ఇలాగ జరగడానికి కావాల్సిన నడిపింపు దేవుడు అనుగ్రహిస్తాడని మనం ముందుకు వెళ్ళడం దేవుని చిత్తమైంది. అయితే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచినట్లు మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్న ప్రభు యొక్క మనస్సును మనం తెలుసుకోవడానికి అడుగుతున్నారా? అయ్యా ఈ రోజు నేను ఈ మనస్సు ఎరిగి నడుచుకోవాలి, ఈ రోజు నేను ఎవరిని దర్శించాలి, ఈ రోజు నేను ఏం చేయాలి, ఈ రోజు ఎలా ముందరికి వెళ్ళాలి, ఎలా నీకు మహిమకరంగా నేను ముందరకు వెళ్ళగలను అనేది మనం చూడాలి. కానీ మనం అందరం ఎలా అడుగుతుంటాం తెలుసా? ప్రభు నాకెందుకు కార్యాలు నెరవేర్చబడడం లేదు, ప్రభా నా జీవితంలో నువ్వు ఎందుకు దూరస్తుడుగా ఉండి నన్ను బ్రతకటానికి కావాల్సిన బ్రతికిస్తున్నావు? ఆయనతో స్నేహం చేస్తున్నప్పుడు ఆయన మనల్ని వెచ్చగా ఉండాలి అని అంటున్నాడు. నులివెచ్చని స్థితి ఉంటే ఏం చేస్తాడంట? ఉండేస్తానంట. ఉంటే చల్లగానైనా ఉండు, లేకుంటే వెచ్చగానైనా ఉండు. అట్లా కాకుండా కొంచెం సేపు దేవుడు కొంచెం సేపు లోకం అని ఉంటే నువ్వు నులివెచ్చని స్థితిలోనే ఉంటావు. కాబట్టి ఆత్మ వర్షంలోనికి వెళ్ళాలి, ఆత్మలో ఆరాధించాలి, ఆత్మలో ఆయన చిత్తం ఏందో తెలుసుకొని ఆయనను మహిమపరుస్తుంటే నాకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని స్తుతించాలి అనేది నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ కష్టము నీకు నష్టాన్ని కలిగజేయకముందే పారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ కష్టము మిమ్మల్ని నష్టపరచక ముందే దేవునికి మహిమను ఆరోపిస్తూ ఒక్క త్రోవలు వచ్చిన సాతాను 7 త్రోవలకుండా పారిపోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన 7 త్రోవలకుండా వెళ్తూ ఆ నష్టాన్ని 7 అంతల దీవెనగా మీ జీవితాలకు తిరిగి అప్లై చేస్తూ వెళ్ళిపోవాల్సిందే సాతాను. ఆమేన్. యోబు జీవితంలో వచ్చిన సాతాను 2 అంతలుగా తిరిగి ఇవ్వకపోవాలి దేవుడు చెప్పడం జరగలేదా? జరిగిందా లేదా? అది వాక్యంలో ఉంది. ఒక త్రోవలో వచ్చిన సాతాను యోబు దగ్గరికి పర్మిషన్ తోనే రావచ్చు, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం 2 అంతలుగా అతని దగ్గర తీసుకుని తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. అంటే సాతాను చేతిలో ఉందా అండి మన దగ్గర నుండి ఆశీర్వాదాలు లాగి వేసుకోవడానికి? ఉందా? వితౌట్ గాడ్ పర్మిషన్ హి కెన్ నాట్ టచ్ us. వాడు మనల్ని తాకని కూడా తాకలేడు దేవుని చిత్తం లేకపోతే. అయితే దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు యోబు గారు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక్క రింగన్నా చర్చించింటే ఆయన అమ్ముకొని బ్రతికేవాడు కదా. కానీ దేవుడి యొక్క సమయం సంపూర్ణమైన తర్వాత
బంధుమిత్రులు అందరూ ఒకరు ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు గొర్రెలను, ఒంటెలను, మేకలను, పశువులను, బంగారుని, పట్టు వస్త్రాలను, అంత బంధువులనే ఆయనకు ఆస్తి ఐశ్వర్యం వచ్చేసిందట. హల్లెలూయా. నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారిని పోషిస్తానన్నాను. ఆమె ఎవరంట? నా ప్రియులు నిద్రిస్తున్నాడు. ఆయన ప్రియులు మాత్రమే నిద్రిస్తున్నా ఆయన పోషించేవాడుగా అన్నాడు. అంటే దేవుని ఆరాధిస్తున్న క్రమంలో, దేవుని కొనియాడుతున్న క్రమంలో మనం మర్చిపోయిన బ్రతుకుతున్నా కూడా నీ సమయంలో నీ కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో. సువార్తని నోటితో చెప్పాలా, క్రియల ద్వారా చెప్పాలా, పాట ద్వారా చెప్పాలా, మనకు దేవుడు గైడెన్స్ ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, మనం ఆత్మలని రక్షించడంలో మెలకువ కలిగిన వారంగా ఉండాలి. ఈరోజు నా కుటుంబంలో ఎవరినైనా ఆహ్వానించి సువార్త చెప్పగలుగుతాను. ఈరోజు నేను వెళ్తున్న పరిచర్యలో లేదంటే జాబ్ లో ఒక్కరినైనా దేవుని వైపు ఆకర్షించగలను. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యలో అందరూ స్టేటస్ లో వాక్యాలు పెడుతున్నారు, అందరూ వాక్యాలు చూస్తున్నారు, అందరూ లైక్లు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఆ వాక్యాన్ని మనసులోకి తీసుకుని ఎంతమంది ధ్యానిస్తున్నారు? ఆ వాక్యాన్ని నెమరు వేయగలిగేవారు ఎంతమంది? అది చాలా ఇంపార్టెంట్. సో నెమరు వేస్తూ దానిలో బ్రతకాలి, దానిని జీవం కలిగిన వాక్యంగా మార్చుకోవాలి. దాని మీద మనము ప్రయాసపడుతున్నప్పుడు దేవుడి యొక్క మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా. మనం పని చేయకుండా జీతం ఇస్తారా అంటే ఎవరైనా? మరి దేవుడి యొక్క పని ఏంటి అంటే ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యాన్ని ఉపయోగిస్తూ, వాక్యాన్ని బట్టి మనము సువార్త చెప్పే వారంగా మారిపోవాలి. అంటే ఒక్క క్షణం కూడా మనం దేవుని నుండి దూరంగా బ్రతకగలుగుతావా అంటే నేను బ్రతకలేను అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి కదండి. ఒక ఐ బ్లింక్ అయ్యేంత సమయం కూడా నేను దేవునికి దూరంగా ఉండకూడదు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అలా అదే పరిశుద్ధ ప్రవర్తన కిందికి వస్తుంది దేవుని చిత్తంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారులు భోజనం చేయరంట. మీరెవరు? దేవుని పిల్లలు భోజనం బాగా చేస్తారు, దేవుని కుమారులు భోజనం చేయరంట. పిల్లలకి కుమారులకి తేడా ఏంటి? దేవుని పిల్లలు అంటే ఆదాము పండు తిన్నప్పటి నుండి ఆయన లోకానుసారమైన నేత్రాలు వెలిగించబడి దేవునికి దూరం అయిపోయినాడు కదా. దేవుని పిల్లవాడిగా మారిపోయినాడు. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా తండ్రితో సహవాసాన్ని చేస్తూ తండ్రి యొక్క హృదయాన్ని ఎరగడమే ఆహారము, భోజనము, పానము అని అన్నాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు దేవుని కుమారుడు ఏమన్నాడు? రొట్టె వలన మాత్రం కాదు కానీ దేని వల్ల జీవిస్తాడంట? దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించగలుగుతారు. కానీ మనం దేవుని మాటను తీసుకోవడానికి టైం సరిపోవడం లేదు, దేవుడితో సహవాసం చేయడం లేదు. ఇంట్లో వంటలు వండుకోవడం, పిండి వంటలు చేసుకోవడము, బట్టలు ఉతుక్కోవడం, బట్టలు చేసుకోవడం, ఈ వీటిలోనే సమయం అంతా వెళ్ళగొట్టుకుంటుంది. తప్పు కాదు, బట్ దేవుని యొక్క నెరవేర్పు ఏంటి? దేవుని యొక్క చిత్తం పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడును కాక అని రోజు 5 నిమిషాల ప్రార్థన చేసిస్తున్నామే. 5 నిమిషాలు కాదది, జీవితం అంతా జీవించే ఒక సత్యము. పరలోకమందు ఆయన చిత్తం ఏం జరుగుతుంది? దేవుని ఆరాధించాలి, దేవుని నిరంతరం కొనియాడుతూ దేవుని యొక్క కార్యాలకు కావాల్సిన పని జరుగుతుంది. అంటే దేవదూతలు కేవలం స్తుతిస్తున్నట్టు ఏం పని లేదని అనుకుంటున్నారా? పరలోకంలో చాలా పని ఉందండి. అక్కడ గృహాలు నిర్మించడం జరుగుతుంది. మీరిచ్చే దశమ భాగాలన్నీ తక్కడం వేయబడుతుందట పరలోకంలో. మీరిచ్చే సమయం అంతా తక్కడ వేయబడుతుందట. దేవునికి ఇచ్చే దశమ భాగంలో దొంగిలిస్తున్నాము, సమయంలో దొంగిలిస్తున్నాము, ఆరాధనలో దొంగిలిస్తున్నాము, మాటలు మాట్లాడటం కానీ విస్తారమైన మాటలు దేవునితో మాట్లాడడానికి మనకు సమయం ఉంది. సో ఇలా ఉన్న నిన్ను
దేవుడు నువ్వు చక్కగా ఉన్నావు అని ఎలా అనగలడు? వధు సంఘంలో నేను నిన్ను తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు రాపోతామని ఎలా పిలవగలడు? బికాజ్ ఆఫ్ అన్వర్డ్, దీన్ని బట్టి లేట్ జరుగుతుంది. లేకపోతే ఇప్పటికంటే మనం పరలోకంలో ఉండాలి, విందులో పాలిభాగస్లు అవ్వాలి. కృపను బట్టి ఇంకా సమయం వెచ్చించబడుతుంది, కృపను బట్టి ఇంకా ఆలస్యం అవుతుంది తప్ప ఆయన రాలేక కాదు. కాబట్టి ఈ రోజు దేవుడు వచ్చినా నేను సిద్ధపడాలి అనేది చాలా ఇంపార్టెంట్ కలిగి ఉండాలి. ఆమేన్. సో ఈ రోజు వచ్చినా నేను దేవుని యొక్క చిత్తంలో నడిపించబడాలి. కాబట్టి మన జీవితం పరలోకంతో అనుసంధానం చేయబడిన వారుగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీకు అర్థమవుతాయా లేదా? మీ ఇంటి సమస్య నాకు అర్థమవుతుందా? అర్థం కాదు. మీ ఇంట్లో ఏం దైవం చేసినారో మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా? మా ఇంట్లో ఏం చేసినారో మీకు తెలుస్తుందా? అంటే నాతో మీరు అనుసంధానం అయినా కూడా లోతుగా అనుసంధానం అవ్వలేదు కాబట్టి మీకు నా దగ్గర ఏముంది ఏం లేదనేది మీకు అర్థం అవడం లేదు. అలాగే దేవుడితో లోతుగా అనుసంధానం అయినప్పుడు ఆయన చిత్తం మనకు తెలుస్తుంది, ఆయన మనస్సు మనం ఎరిగి నడుచుకోగలుగుతాం. హల్లెలూయా. ఒక భర్త భార్య గురించి కరెక్ట్ గా చెప్పగలడా? ఈ టైంలో ఇలా ఉంటది, ఈ టైంలో ఇలా ఉండలేదు, ఈ టైంలో ఇలా కోపపడుతుంది అని చెప్పగలడా అండి? నాకు చెప్పగలడు. అవునా? మరి దేవుని మనసు ఎరిగి నడుచుకోగలిగితే మీరు కూడా దాదాపు లోకంలో చింత కలిగి ఉండరు. అందుకే విశ్వసించువాడు కలవరా పడరు. దేవుడు ఏమైనాడో తెలుసుకుంటే నువ్వు ఏం అడగవు దేవుడు. ఆమె కాటి పక్క వాళ్ళకి చెప్దామా, ఈ రోజు నుండి దేవుడు ఏమైనాడో తెలుసుకుందామని. దేవుడు ఏమైనాడో తెలిస్తే అజ్ఞాప్ మన కార్యాలు నెరవేర్చబడతాయని మొదట సృష్టిని సృష్టించిన తర్వాత మనిషిని రూపించడం జరిగింది. హల్లెలూయా. అంటే నీకు ఏది ఉత్తమమైనదో, ఏది యోగ్యమైందో, ఏది మాన్యమైందో, ఏది ఆశీర్వాదకరమైనదో అన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ అన్నింటినీ నువ్వు తినడానికి కావాల్సిన నడిపింపును పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మొన్న ఒక చిన్న వీడియో చూస్తున్నా కిడ్స్ కి సంబంధించి. అది కిడ్స్ కి సంబంధించి కాదు, సైన్స్ సంబంధించి. క్యారెట్ ఒక కార్టూన్ తయారు చేస్తున్నాడు. నన్ను తినడం వలన నీకు విటమిన్స్ అందుతాయి కదా, ఆనియన్, తర్వాత కీర దోశ, ఇవన్నీ నన్ను తినడం వల్ల మీ హెల్త్ ఇలా ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఒక చిన్న వీడియో చూస్తున్నా. అప్పుడు చూసినప్పుడు నాకు ఎంత సంతోషం వేసింది తెలుసా? ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది అనేదేవా. అవునా? ప్రజలకి అర్థమయ్యే రీతిని బట్టి ఇంకా 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 లోతుగా అర్థమయ్యే రీతిగా చెప్పాలని ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి జ్ఞానం గొప్పది. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే వీడియోలు కూడా తయారు చేసేస్తుంది, అలా బయటికి తీసుకొని వస్తుంది. టెక్నాలజీ సూపర్ ఫాస్ట్ అయింది. ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర నుండి వచ్చింది? మనుషులలో నుండే కదా. అంటే దేవుడిచ్చిన జ్ఞానమే కదా. అపవాదైన సాతాను వారి మనుషులను ఏర్పాటు చేసుకొని మనుషులను మోసపుచ్చడానికి సెల్ ఉపయోగించి చాలా మందిని నష్టంలోకి తీసుకొస్తే, ఇదే సెల్ ఉపయోగించి చాలా మంది వాక్యాన్ని వింటున్నారు, ఇదే సెల్ ఉపయోగించి చాలా మంది ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, ఇదే సెల్ ఉపయోగించి మంచి చేస్తున్నారు, చెడు కూడా చేస్తున్నారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఇదే వాక్యాన్ని ఉపయోగించుకొని కష్టాలు ఎందుకు పడుతున్నావు? ఇదే వాక్యాన్ని ఉపయోగించుకొని ఎందుకు చింత అభద్రతా భావంలో బ్రతుకుతున్నావు? ఇదే వాక్యము నీ ఇంట్లో దీపమే ఎందుకు వెలగలేకపోతుంది? ఈ వాక్యాన్ని ధరించిన నువ్వు వెలుగుగా ఎందుకు అనేకులకు కనపడకుండా ఉన్నావు? దేవుని నిమిత్తం ఆత్మలను ఎందుకు సంపాదించలేకపోతున్నా? బోధించలేని దేవుడాలే అన్నప్పుడు నీ క్రియల వలన అనేకులని ఆకర్షితురాలుగా చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం మన టార్గెట్ ఎంత అంటే 1000 మందిని సంపాదించాలి మనం. హల్లెలూయా. కొత్త ఆత్మలని పాత ఆత్మలని అందరినీ దేవుడు సమకూర్చాలి. ఆమేన్. అంటే ఈ రూమ్ నిండిపోవాలి. మరి ఎంతగానో ప్రార్థన కలిగి ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిన ఆటంకాలు వస్తున్నాయంటే మనం పని లేని వారమా? జ్ఞానం లేని వారమా? దేవునికి ఇష్టం లేని వారమా అంటే కాదు, దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళం. కాబట్టి మనము ఆయన కార్యం నెరవేర్చడానికి పూనుకున్నప్పుడు ఎంత ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి వీఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడి యొక్క చిత్తంలో
తరిమి కొట్టబడుతున్నాము, మీ నిమిత్తమే శ్రమ పడుతున్నాము, మీ నిమిత్తమే వేదన చెందుతున్నాము, కానీ నిరీక్షణ కలిగి ఉన్నాము మిమ్మల్ని రక్షిస్తాడని, రక్షణ మీకు అందిస్తాడని అంటున్నారు అపోస్తలుడైన పౌలు. సో అలా మన జీవితాల్లో మన పరిస్థితుల్లో కూడా మనం చేయవలసిన కార్యం చాలా పెద్దది. పంట పండిపోయింది, పనివారు తక్కువగా ఉన్నారు. సో పంట విశాలంగా నీరు పారిపోతుంది, పనివారు తక్కువగా ఉన్నారు. పనివారు తక్కువగా ఉన్నారంటే అందరూ పోయి మైకి పట్టుకొని చెప్పడం కాదు, ప్రార్థించేవారు లేరు. వాచ్ వ్యవస్థ పెట్టుకొని ఈ ఈ టైం నుండి ఈ టైం నేను ప్రార్థన చేస్తాను, ఈ టైం నుండి మీరు ప్రార్థన చేయండి, ఈ టైం నుండి నేను ప్రార్థన చేస్తాను. అలాంటి సహవాసం ఎక్కడుంది ఇప్పుడు? ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఎక్కువ వస్తే నాకు ఈ కార్యం చేయలేదు ప్రభా, నాకు ఇక్కడ ఏ చేసినావని నేను చర్చికి రావాలి, ఎందుకు నేను నిన్ను ఆరాధించాలని క్వశ్చన్ వేస్తున్నావే తప్ప, ఈరోజు జీవం కలిగి ఉన్నావు, ఈరోజు సజీలకలో ఉన్నావు, దేవుని ఆరాధించడానికి అర్హత నీకు ఉంచింది, అందుని బట్టి దేవునికి కృతజ్ఞత. నీ అవయవాలన్నీ సరిగా పనిచేస్తున్నాయి కదా, మరి దేవునికి నువ్వు నమ్మకస్తుడిగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను సంతోషిస్తాను ప్రభు అనే ఉద్దేశంలో నువ్వు ఉన్నంత వరకు ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. అమోస్ ప్రవక్తలాగా ఏమున్నా లేకుండా నేను ప్రభులు ఆనందించగలగాలని మొట్టమొదటి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉండగలిగితే దేవుడు నిన్ను ఉజ్జీవంతో నింపుతాడు. నువ్వు అడగకపోయినా అవన్నీ జరుగుతాయని యోహాను సువార్తలో చెప్పబడింది. ప్రియుడ ఆత్మలో వర్తిల్చిన ప్రకారం సమస్తములో వర్తిల్లడం దేవుని చిత్తమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా భర్త సంపాదించిన సంపాదన అంతా నేను ధరించడము నా భర్త ఉద్దేశమైంది. నా తండ్రి సంపాదించిన సంపాదన అంతా నేను ధరించడము ఆయన ఉద్దేశమైంది. కాబట్టి నేను ధరించడం వలన ఎంత గొప్ప పేరు వస్తుందండి మా నాన్నకి, అవునా? నా భర్తకైనా ఎంత మంచి పేరు వస్తుంది, వస్తుందా రాదు? ఏం సంపాదించినాడయ్యా అనేది మనం వేసుకునే పరిస్థితులను బట్టే తెలుస్తుంది. తెలుస్తుందా లేదు? ప్రైజ్ లార్డ్. అలాగే తండ్రి అయిన దేవుడు, మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఆయన మహిమను ధరించాలని, నీ స్పర్శ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ మాట ఎంతో మందికి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనని దేవుడుగా, స్నేహితుడుగా, ప్రియుడుగా, అన్ని వేళల యోగ్యుడుగా ఎంచగలిగితే నీ పరిస్థితి వెలుగుమయం చేస్తాడు. హల్లెలూయా. చీకటిని దరి చేరకుండా చేస్తాడు. హల్లెలూయా. వెలుగుకు చీకటికి పొత్తేముంది? అవునా అండి? లోకానుసార్లు తిందుము తాగుదుము అంటున్నారు కొంతమంది విమర్శ. ఈ వాక్యం కరెక్ట్ కాదు, ఈ వాక్యం ఇలా ఉంది, ఈ వాక్యం అలా కాదు, ఈ వాక్యం ఇలా ఉందని వారికి నచ్చిన బోధ వాళ్ళు తిప్పుకొని ప్రశాంతంగా పడుకుంటున్నారు. అలా కాదు, మెలకువ కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, వివక్షతతో మనం ముందరికి వెళ్ళగలం. ప్రైజ్ లార్డ్. ప్రతి క్షణం ముఖ్యమైనది, ప్రతి ఆత్మ ముఖ్యమైనది, ప్రతి ఒక్క ప్రార్థన అంశంను నువ్వు చేయగలిగే అంత వివేచన కలిగిన వారంగా ఉండగలగాలి. సో ప్రార్థన అంశాలు ఎక్కడి నుండి వస్తాయి? నువ్వు చదువుతున్న వాక్యం ద్వారా, నువ్వు సంచరిస్తున్న ప్రజల ద్వారా, నీ కలుగుతున్న అనుభవాలను బట్టి నీకు ప్రార్థన అంశాలు వస్తాయి. నీ జీవితంలో శ్రమ లేదా? అదొక ప్రార్థన అంశం కాదా? నీలాంటి శ్రమ అనేకులకు ఉంటుంది కదా, వారి గురించి నువ్వు ప్రార్థించలేవా? నువ్వు ఎంతమందిని దర్శిస్తుంటావు, ఎంతమందిని నువ్వు కలుస్తుంటావు, వారి జీవితాలలో ఉన్న కష్టాలను బట్టి నువ్వు ప్రార్థించుకుంటూ కూర్చుంటే నీకు సమయం సరిపోతుందా? సరే, మరి ఈ వాక్యాన్ని బట్టి ప్రభా వారి జీవితంలో అపవాది ఉంది, ఆ వాక్యాన్ని బట్టి అపవాది క్రియల నుండి విడుదల కలుగును గాక అంటూ ఎంతమంది గురించి నువ్వు డెలివరెన్స్ ప్రేయర్ ప్రకటిస్తున్నావు, డిక్లరేషన్ చేయగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించండి. మెలకువ కలిగి ఉండండి అంటున్నాడు ప్రభు. పేతురుకు శోధించబడుతున్నాడు. ఇక శోధకుడు ఎందుకు వచ్చి నిన్ను శోధిస్తాడు, కానీ నేను కొరకు ప్రార్థన చేస్తున్నాను, తప్పించబడ్డాడు. పేతురు గురించి యేసయ్య ముందుగానే చెప్పగలిగిన వివేచన కలిగిన వాడుగా అన్నాడు. ఆమేన్. సో మనం కూడా వివేచన కలిగిన ఆత్మతో ఉండాలంటే ఆత్మవశములో ఉండాలి. మద్యము చేత మత్తులు కావద్దు, స్నేహితుల చేత మత్తులు కావద్దు, సమయాన్ని ఫోన్ చేత మత్తులోకి వెళ్ళిపోవద్దు. అందరూ తాగిపోతూనే చెడ్డవాడే అని అంటున్నారండి. ఫోన్ అడిక్షన్ కూడా చెడ్డవాడినాయి. కొంతమందికి సీరియల్ అడిక్షన్ అంటే టీవీ అడిక్షన్ ఉంటుంది. ఉంటుందా కదా? టీవీ మోగుతూనే ఉండాలన్నమాట. వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ టెన్షన్ చూస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆమె అయితే టీవీలో సీరియల్ వస్తుంటది.
అయితే ఈ రోజు టెన్షన్ ఆపేస్తున్నాడు కాబట్టి ఆ టెన్షన్ ని నేను తట్టుకోలేను అంటే ఏం చేస్తాను, రేపటి గురించి సీజన్ ముందుగానే ఎపిసోడ్ గా యూట్యూబ్ లో వస్తుంది, ముందనే విని ఆడికి ఊకుండదు. మళ్ళా మరుసటి రోజు అది విన్నామో తృప్తి లేదు, ఏం చేస్తారంట, కూర్చొని చూస్తారంట. ఎంత జీలుంది కదా వాళ్ళకి, దేవుణ్ణి కాకుండా దయ్యాన్ని ఎంత బాగా ఆరాధిస్తున్నారు కదా వాళ్ళు. సో మనం కూడా వాక్యాన్ని చదివి దీన్ని ఎందుకు చూడలేకపోతున్నాను, వాళ్ళకి జీలు ఎందుకు లేదు, వాక్యాన్ని చూడగలగాలి నీ జీవితంలో చూసిన దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నా. దర్శనాలు వస్తాయి చాలా మందికి, చూస్తారు కానీ అనుభవించలేరు. ఎందుకు అనుభవించలేకపోతున్నాము? నీలో డౌట్ ఉందా, లేకపోతే నీ జీవితంలో దానికి తగిన సమయాన్ని ఆరాధన పూర్వకంగా ఇవ్వలేకపోతున్నావా? అందుకే దేవుని చిత్తం నీ జీవితంలో జరగడం లేదని గమనించలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కార్యం నెరవేర్చబడాలంటే ఎవరో వచ్చి కష్టపడితే కాదు. అఫ్కోర్స్ సహవాసం వలన మనము మన్నించబడతాము, సేవకుల వలన హెచ్చరించబడతాము, సేవకులు మన కొరకు ప్రార్థన చేశారు, నేను కాదను, నేను కూడా మీ అందరి కోసం చేస్తున్నాను కాబట్టి. కానీ మీరు దానికి యోగ్యులైతే సమాధానం మీ వెంట వస్తుందంట, లేకపోతే ఆ సమాధానం నాకు రెండంతలే నా వెంట వస్తుందంట. ఇప్పుడు సమాధానం మీ వెంట రావాలంటే ఏం కలిగి ఉండాలా చెప్పండి? మెలకువ కలిగి ఉండాలి. ఆమె మెలకువ, పక్క వాళ్ళకి చెప్తామా, మెలకువ కలిగి ఉందాం. వాక్యాన్ని చదువుతున్నాం, దాన్ని చూడు అని చెప్దాం, చూడండి అయ్యా దాన్ని అని చెప్దాం. ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని చదవడమే కాదు, వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని చూస్తే వాక్యాన్ని నెరవేర్పులోకి తెచ్చుకోవడానికి కూడా ప్రయాసపడాలి. ఒక సీరియల్ విని తృప్తిపరచబడినందు వలన మళ్ళా కూర్చొని మరుసటి రోజు చూడగలిగితే తృప్తి అవుతుందంట. అంటే ఒక్క సీరియల్కి ఆల్రెడీ అర్ధగంట ఆల్రెడీ అర్ధగంట టీవీ ముందర కూర్చుంటే ఇంకొక అర్ధగంట ఫోన్ ముందర కూర్చుంటున్నారు. అంటే వాళ్ళు గంట ఒక సీరియల్ కి వెచ్చిస్తున్నా, అట్లా ఒక సీరియల్లో చూస్తారా? వాళ్ళు ఏ అడిక్షన్ లో ఉన్నారు, ఏ స్నేహంలో ఉన్నారు? దుర్బీజులండి వాళ్ళు. మనం ఫోన్ లో టైం వెచ్చిస్తుంటాం ఎక్కువ సమయం, షార్ట్స్ ఓపెన్ చేసి ఎన్నైనా వెళ్ళిపోతూనే ఉంటుంది టైం గంట. కానీ కూర్చొని ప్రార్థన చేయండి, 3/4 గంటకి గంటలు కూర్చొని ఏడ్చినట్టుంటది. ఎంతమందికి ఉన్న అనుభవం? పావు గంట కల్లా గంట అయిపోయిందేమో అనే ఫీలింగ్ ఎవరు లేదా? అంటే గంటలు చేసేటోళ్ళు ఉన్నారా? ఆ దేవునికి స్తోత్రం, కనీసం చేతిలో ఒకరిద్దరన్నా. ఎంతమంది గంట ప్రార్థన చేస్తారమ్మ? సిన్సియర్ గా చేతులు ఎత్తండి. మాకు టైం తెలియకుండా గంట చేస్తాం. దేవునికి స్తోత్రం. ఎత్తబడిన మీ చేతులు 2 గంటలు చేయరు కాక, దేవుడు ఆశీర్వాదంతో నింపును కాక. ఎస్, we need to spend much more time with God. అసలు కనపడకూడదు టైం 1 hour. 1 hour మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. అయితే రోజు మనం సహవాసాన్ని కలగాలంటే మనం నడుస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని దాన్ని ఎంత చక్కటి వాక్యంతో నాకు బోధించినావు కదా, మరి నీ చిత్తం చేయలాగిన నాకు ఇంకా జ్ఞానం, ఈ వాక్యం ద్వారా ఇంకా మండింపచేయి, ఈ వాక్యం ద్వారా ఇంకా ఉజ్జింపచేయని మనం దేవుణ్ణి అడగాలి. ఎంతమంది అడుగుతారు? అందరం కాలు మూసుకుందాం. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన దేవుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి వేరెవరు, రక్షకా నీవేగా నా బలము, దేవా నా దాగుసలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లోకేదను. అందరము చెప్దామా? అయ్యా విశ్వసించేవాడు కలవరపడదు అన్న రీతిగా నేటి నుండి కలవరపడటము నా జీవితంలో శ్వాస వదిలివేయడం లాంటిదే అని నేను తెలుసుకుంటున్నాను. చచ్చిన స్థితి నా నుండి దూరం అవునుగాక అని చెప్దామా? ఎస్,
అందరం ఏక హృదయముతో, ఏక కంఠముతో, ఏక స్వరముతో నన్ను శోధిస్తున్న అపవాదైన సాతానా నన్ను విడిచి వెళ్ళిపోదు గాక. నా జీవితంలో సమయాన్ని వెచ్చించలేని దురాత్మ క్రియలు దూరమైపోవును గాక. ప్రభుతో సమయాన్ని వెచ్చించి ప్రభుతో సమయాన్ని గడుపుటను బట్టి ఉన్న ఉజ్జీవాన్ని ఇంకా అధికం చేసుకొనును గాక. వెలిగించబడటం కావాల్సిన నడిపింపు, ఉజ్జీవింపబడటానికి కావాల్సిన నడిపింపు అధికమగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకు వందన దేవా, నీ మహిమను కుమరించండి నాయన. విన్న వాక్యం అపవాది దొంగిలించకుండా అయ్యా ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి సాయం చేయండి అయ్యా. నా పని, నా చేతి పనిని నువ్వు దీవించే దేవుడు, నా కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదించే దేవుడు, నా అవసరత అక్కడ తీర్చే దేవుడు నువ్వు నాన్న. నీకు అసాధ్యమైన ఏది ఎంత మాత్రం లేదు. ఇదిగో నా జీవితం, ఇదిగో నా స్థితి, ఇదిగో నా పరిస్థితి అంటూ నేను నీ దగ్గరికి రావడం కంటే ప్రభా నీ చిత్తం నెరవేర్చడం నాకు నేర్పించు, నీ మనసు ఎరిగి నడుచుకోవడం నాకు నేర్పించు అనే జ్ఞానం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఎస్ గాడ్ నీడ్స్ యు అని, నీ హృదయం కావాలని, నీ శరీరం కావాలని, నీ ద్వారా ఆయన పని జరగాలని కోరుకుంటున్నాడు. వీఆర్ కో వర్కర్స్, ఆయన సహపరిచారకులమైన ఉద్యోగులమైన ఆయన అధికారాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇదిగో ఫరోని దేవుడు ప్రేరేపించి నేను కేవలం రాజుని కానీ సర్వ అధికారం నీకుందని యోసేపును నియమించినట్టుగా దేవుడు ఈ రోజు నేను లోకం మీద నియమించును గాక. యోసేపు జ్ఞానం దేవుడి జ్ఞానం అయినట్టుగా ఈ రోజు నీ జ్ఞానము ఆయన జ్ఞానముగా మార్చబడును గాక. లోకము దాని ఉద్దేశము కాదు, ప్రభు యొక్క ఉద్దేశం పరలోక భరోసాతో కలిగిన నువ్వు పరలోకపు యొక్క ఉద్దేశం నెరవేర్చి బిడ్డగా ఈ లోకంలో స్థిరపరచబడుతురు గాక. ఎవరో నీకు వందనాలు ఆయన, నీ చిత్తాన్ని చేయగలుగుటకు సహాయం ఇచ్చింది. నీ ఉద్దేశాలన్నిటిని బట్టి నడిపించబడడానికి సాధ్యం. గాలి నీరు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నది అన్ని వేళలా. అందరం చెప్తాం. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నది అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. అందరం చెప్దామా? నీ చిత్తమునే చేసేదా. ఇంకా స్వరాలు రావాలి. నే నడిచేదా నీ వాక్యములో, నిలిచేదా వెంబడించేదా. కన్ఫ్యూజ్ చేస్తాం. నీ మాటతో నువ్వు ప్రార్థించడం రాకపోతే పాట ద్వారా దేవుని నువ్వు గుణపరచగలవు. నేను వెంబడించేదా. అందరం చెప్దాం. ఆరాధన యేసునికే. నేను ఆరాధనగా మారిపోతాను దేవా ఈ రోజు నుండి. నేను ఆరాధించడంలో మెలకువ కలిగి ఉంటానయ్యా అని చెప్దాం. నేను నీ చిత్తాన్ని చేయటంలో మెలకువ కలిగి ఉంటాను అని చెప్దాం. ఎస్, ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆయన నీ స్వరాన్ని వింటున్నాడు. ఆయన నీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. నీటిపైన నడిచిన అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఎస్, లోకంలో నడిచిన దేవుని యొక్క పాదాలంట మన పాదాలు ఉన్నాయని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రోజు నుండి నేను ధ్యానిస్తాను. ఈ రోజు నుండి నీకు అడుగులు వేసినట్టుగా నేను నేనెంతో అడుగులు వేస్తానని చెప్తాను. ఎస్ మైలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యంలోనే నిలిచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా,
నేను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. అవును దేవా, నానా నీటిపై నన్ను నడిచినావు, లోకంలో నీ అడుగులు జారిపోనివ్వలేదు, లోకంలో దేవా నువ్వు మునిగిపోలేదు. మరి నిన్ను పోలి నా అడుగులు ఉండాలని కోరుకుందామా ప్రభా? నన్ను జారిపోనీకుండా పడిపోనీకుండా నీ అడుగుల వెంటే అడుగులు వేసే జ్ఞానము, పరీక్షించి పరిశోధించగలిగే జ్ఞానము, అనుకరించగలిగే జ్ఞానం నాకు నసుగు తండ్రి అని అడుగుదామా? ఎస్, ఆయన ఎక్కడున్నాడండి? ఆయన సన్నిధి బహుబలంగా ఉంది. ప్రభు ఇక్కడ సంచరించడం నేను చూస్తున్నాను. ప్రభు హస్తం ఒక్కొక్కరి మీద ఉండడం, నేను ఒక్కొక్కరిని దీవిస్తున్నాడు. అడుగుతున్న మీ మీదకి వచ్చి ఆయన హస్తం నిలబెట్టబోతుంది. ఇక్కడ నేను మిమ్మల్ని తాకాల్సిన అవసరం లేదు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. గాడ్ గోయింగ్ టు టచ్ యూ. ఆస్క్ హిమ్. ఆయన ఇక్కడ సంచరిస్తున్నాడు. అయ్యా నన్ను తాకు, అయ్యా నన్ను అభిషేకించు. రిలీజ్ అబండెంట్ ప్రెజెన్స్ అపాన్ మీ అని అడుగుదామా దేవుని అడుగుదామా? yes lord, bless me my lord, bless me. I want to live like you lord, fulfill your desire father. I want to do your work father. నేను నీ చిత్తాన్ని చేయాలనుకుంటున్నాను, నీ మనసునికి నడవాలనుకుంటున్నాను. ఎలా అంతా ఇయ్యరా ఎలేరో సోద రిషరే release your power to your father, release your grace master, release your abundance here. Yes, we need you more, we need you more. Touch each and every one father, touch each and every one. Raise them with the rahat rida la da rada rika rada rika rada rada bobo rikandra. Touch each and every one father. వాళ్ళ శరీరంలో ఉన్న అస్వస్థత బయటికి వెడలిపోవునుగా. Yes Lord, release, 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 release abundance Lord. ఎవరైతే ఈరోజు అస్వస్థతతో మానసికంగా శారీరకంగా బాధపడుతున్నారో, they want to receive your healing Lord. యేసు నామములో స్వస్థత కలుగునుగా. అద్భుతమైన దర్శనం, అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైన ఉద్దేశంతో ఇక్కడ నుండి వెళ్ళిపోదురుగా. Yes master, release your presence, release your grace, release your abundance Lord. Touch each and every one. Neta rasata riba ba 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 rika da rahandra lere shere re 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 ruse karendra o raise da male karam oda sende re 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 karam oda. Thank you Jesus. Thank you Lord, 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 thank you. Bless each and every one Lord. Touch each and every one Lord. They need you more, they need you more Lord. Release your abundance upon them Lord. Le hata mashana sadaratra o raise the rika rishal rosa hata raba rikara. Thank you Jesus. ఆత్మ నేత్రంలో వెలిగించండి. నిన్ను భుజించడం నేర్పించండి నాన్న, నిన్ను భుజించడం నేర్పించండి ప్రభా. శరీరపరమైన ఆహారాలు కాదు, ఆత్మపరమైన ఆహారాన్ని భుజిస్తూ అయ్యా ఇంకా 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 నిన్ను ఆస్వాదించగలిగే కృపను Thank you Jesus. Thank you Lord, thank you Lord, thank you, thank you Lord. నిజమైన దేవుడు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మహిమాన్వితమైన కృపను పొందుకొని అయ్యా మేము మిమ్మల్ని ఆరాధించగలిగే అర్హత అనుగ్రహించిన తండ్రిగా ఉన్నాం. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆరాధనను అంగీకరించి ఆగ్రహం చేసి మానవేయమని ద్రాక్షారసంలో తండ్రి నీ యొక్క ప్రాణము రొట్టెలో నీ యొక్క ఉద్దేశము నుంచిన రొట్టె ద్రాక్షరసం ఆస్వాదిస్తున్న మా జీవితాలను కూడా దీవెనతో నింపండి. నేనే జీవాహారమునైనా నన్నాను నాయన, మరి ఆ జీవాహారాన్ని ఆస్వాదిస్తున్నగా మాలో ఉజ్జీవాన్ని నెలకొల్పి మహిమ నందుమని క్రీస్తు బిడ్డ మమ్మల్ని మేము ఇక నుంచి వేడుకుంటున్నాము తండ్రి.